నాగేశ్వరి, అమ్మా నాగేశ్వరి. గుళ్ళో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒకటే వర్షం రా. కాస్త వెలిస్తే వద్దామంటే ఎంతకీ వర్షం తగ్గలేదు. చివరికి పూజారి గారి గొడుగు తీసుకుని రావాల్సి వచ్చింది. అశోక్, నాగేశ్వరి ఎదురా? నాగేశ్వరి, మాట్లాడమేంట్రా? నాగేశ్వరి. నాగేశ్వరి ఎక్కడికి వెళ్ళింది? ఏమండి? ఏంటి శాంత? ఏమండి, ఈ లెటర్ చూడండి. తల్లిదండ్రులతో సమానులైన శాంతా సత్యనారాయణ గారులకి ఆది దంపతుల్లాంటి మీ దంపతుల ఆదరాభిమానాలు పొందగలిగినందుకు నేను ధన్యురాల్ని. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చానో ఏమిటి అనేవి తెలియకపోయినా నా మనస్సుని అర్థం చేసుకుని వివరాలు అడగని మీ సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మంచికో చెడుకో నా వల్ల మీ కుటుంబంలో స్పర్ధలొచ్చాయి. అందుకు నేను బాధపడుతున్నాను. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశ, ఆలోచన నాకు లేవు. అతను ఆ అమ్మాయిని ప్రేమించానని నిజాయితీగా చెప్పాడు. ఆ అమ్మాయితో పెళ్లి జరగడానికి నా వంతు సాయం నేను చేస్తానని మీ అబ్బాయికి మాటిచ్చాను. అందుకే నేను మీకెవరికీ చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నా గమ్యం వేరు. నేను ప్రయాణిస్తున్న మార్గంలో మీరు కనిపించి విశ్రాంతి తీసుకోవడానికి ఆశ్రయం ఇచ్చారు. మళ్ళీ నేను నా గమ్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. నాది ఒకే ఒక విన్నపం. అశోక్ మీ బిడ్డ. తను ప్రేమించిన అమ్మాయితోనే తన పెళ్లి జరిపిస్తారని మీ మీద నమ్మకంతో, ఆశతో వచ్చారు. బిడ్డల్ని ప్రేమించడమే కాదు, ఆ బిడ్డ మనసు తెలుసుకొని అతని అభిప్రాయాల్ని గౌరవించడం కూడా తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మీతో చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. సెలవు. నాగేశ్వరి. ఆ దైవ కార్యాన్ని కాదన్నందుకు నీకు జరిగిన ప్రమాదం చూసైనా నీకు బుద్ధి రాలేదా? ఆ అమ్మాయి మనసు గాయపడేలా ప్రవర్తించుంటావు. అందుకే ఆ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎందుకురా మమ్మల్ని ఇలా వేధిస్తున్నావు? పాపం ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో? నాగేశ్వరి, నాగేశ్వరి, ఇదిగో అమ్మా కాఫీ. కాఫీ మీరు కలిపారంటే మావయ్య? కాఫీ కలపడం అంత కష్టమైన పనేం కాదులేమ్మా. సరే, కారులో పెట్రోల్ తక్కువగా ఉంది. పక్కనే ఏదైనా బంక్ ఉంటే పెట్రోల్ పట్టించుకొని వస్తాను. ఈ లోపు నువ్వు రెడీ అయి ఉంటే వచ్చిన వెంటనే మన సర్పవనం బయలుదేరొచ్చు. అలాగే మావయ్య. వెళ్ళి త్వరగా వచ్చే మావయ్య. సరే అమ్మా, వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మావయ్య, ఒకవేళ ఇంట్లో వాళ్ళు వచ్చారేమో. ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? నాగేశ్వరి, నువ్వు ఎవ్వరిని నమ్మకు. నేరుగా సర్పవనానికి వెళ్ళు. ఎవరు నువ్వు? నేను వెళ్ళే ప్రతి చోటికి ఎలా వస్తున్నావు? ఇదంతా నీకెలా తెలుస్తుంది? ఎవరనేది అనవసరం. ముందు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. అసలు నువ్వు ఎవరనేది చెప్పవే. ఎవరు నువ్వు?
నేను ఎవరనేది ముందు ముందు నీకే తెలుస్తుంది. నేను చెప్పినట్టు విను, లేకపోతే అనవసరమైన సమస్యల్లో చిక్కుకుంటావు. ఎవరిని నమ్మకు, ఒంటరిగానే బయలుదేరు. ఒంటరిగా నేనెందుకు వెళ్ళాలి? నన్ను తీసుకెళ్ళడానికి మా మావయ్య వస్తాడు. వస్తాడు, తీసుకెళ్ళడానికి కాదు, పంపించడానికి. తిక్క తిక్కగా మాట్లాడుకో, వెళ్ళి ఇక్కడ నుంచి. వెళ్తాను, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త నాగేశ్వరి, జాగ్రత్త. ఇతను వచ్చి నన్ను ఎందుకు హెచ్చరించి వెళ్తున్నాడో? నాకేం జరగదు కదా, ఎటువంటి ఆటంకాలు లేకుండా సర్పవనం చేరగలనా? తల్లి నాగేశ్వరి, నీ కార్యం నెరవేర్చడం కోసం నేను సర్పవనం బయలుదేరాను. నాకెటువంటి ప్రమాదాలు కానీ ఆటంకాలు కానీ కలగకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే తల్లి, నీదే. నాగేశ్వరీ దేవ్యై నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ బయటికి వెళ్ళండి. పూజారి, మీరు కూడా. తల్లి, అమాయకురాలైన నాగేశ్వరిని కఠినమైన కష్టసాధ్యమైన దైవకార్యాన్ని చేయడానికి ఎంచుకున్నావు. లోకం పోకడి తెలియని అమ్మాయికి తన కర్తవ్యం ఏంటో తెలియచేశావు. ఆ అమాయకురాలు కూడా ఆలస్యంగానైనా తను చేయవలసిన దైవకార్యాన్ని తెలుసుకొని సర్పవనానికి వస్తానని నీ దూతకు వాగ్దానం చేసింది. చెప్పినట్టుగానే తన ప్రయాణం మొదలుపెట్టింది. మరి మధ్యలో ఎందుకిన్ని పరీక్షలు పెడుతున్నావు? ఎందుకిన్ని ఆటంకాలు కలిగిస్తున్నావు? ఓ ఆశయంతో కార్య సాధన కోసం బయలుదేరిన మనిషికి మార్గంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. దారిలో ముళ్ళుంటాయి. వాటన్నిటినీ తట్టుకొని తప్పించుకొని రాగలిగితేనే గమ్యం చేరగలదు. అలాగే నాగేశ్వరి కూడా. నిజమే తల్లి, కానీ నాగేశ్వరి తన గమ్యాన్ని తాను నిర్దేశించుకోలేదు. నీకోసం నువ్వు నిర్దేశించావు. అలాంటప్పుడు తనకి అండగా ఉండి ఎటువంటి బాధలు కలగకుండా నేరుగా సర్పవనం తీసుకురావచ్చుగా. వాస్తవమే. అసలు ఆ మాటకి వస్తే ఆ కార్యాన్ని నేనే స్వయంగా చేసుకోవచ్చుగా. ఎందుకని నాగేశ్వరికి అప్పగిచ్చాను? శ్రీకృష్ణుడు దేవుడు, మరి రాముడిగా మానవ అవతారం ఎందుకెత్తాడు? రావణుడు అనే దుష్టుణ్ణి శిక్షించడానికి. ఇది అలాగే దైవశక్తి గురించి మానవునికి తెలియచేయడానికి, తప్పు చేసే మనిషి మనసులో భయాన్ని పుట్టించడానికి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు కూడా నాగేశ్వరి ప్రమాదంలో పడింది, వెళ్ళి కాపాడమ్మా. నాగేశ్వరిని కాపాడడానికి నేను వెళ్ళక్కర్లేదు. తన పేరే తన్ని కాపాడుతుంది. నాగేశ్వరిని కాపాడే నాగాస్త్రం, ఆ దేవతా వస్త్రం ఇప్పుడు నాగేశ్వరి వద్దే ఉంది.
అదే నాగేశ్వరికి అండగా తోడుగా నీడగా ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. అక్క, బొట్టు లేకుండా నీ మొహం అదోలా ఉంది. బొట్టు పెట్టుకో అక్క. పెట్టుకోమంటుంటే ఇప్పుడు మా అక్క చక్కగా ఉంది. మా అక్క బంగారం. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలుగుతున్నావు అక్క? నీకొక్కసారి కూడా ఈ చెల్లెల్ని చూడాలనిపించలేదు కదూ? నేనేం తప్పు చేశానక్క? ఎందుకు నన్ను వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయావు? అమ్మా నాగేశ్వరి, నీ నాన్న మీద నీకు కోపంగా ఉంది కదూ? ఆ హాస్పిటల్ నుంచి నన్ను తీసుకెళ్ళిపో నాన్న అని ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నా. నీ మాటలు అర్థం చేసుకోకుండా నువ్వు ఒక పిచ్చిదానం అనుకుని ఆ పిచ్చి హాస్పిటల్లో వదిలేశాను. క్షమించమ్మా, నన్ను క్షమించు. దయచేసి ఇంటికి రామ్మా. అమ్మా నాగేశ్వరి, ఇంటికి వచ్చాయమ్మా, మన ఇంటికి వచ్చాయి. నాగేశ్వరి, నేను కసాయి దాన్ని తిట్టుకుంటున్నావు కదూ? కాదమ్మా, నిన్నలా పిచ్చి హాస్పిటల్లో పడేసి నేను అనుభవించిన వేదన నీకు తెలియదు. ఒక్క నిమిషం నరకాన్ని అనుభవించాను. నేనేమి నిన్ను కావాలని హాస్పిటల్ పాలు చేయలేదమ్మా. నా చిట్టి తల్లికి ఏమీ కాకూడదని అలా చేశాను. నువ్వు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నేను ఇంకేమనుకోనమ్మా. అప్పటికి మీ నాన్నగారు వద్దు వద్దు అంటూనే ఉన్నారు. నేనే వినకుండా నేను హాస్పిటల్లో చేర్పించాను. అమ్మా, ఇంటికి వచ్చాయమ్మా. నువ్వు లేకుండా ఈ అమ్మ బతకలేదు. మళ్ళీ నేను హాస్పిటల్లో చేర్పిస్తానని భయపడుతున్నావా? లేదమ్మా, లేదు, నేను అలా చెయ్యను. నన్ను నమ్మమ్మా, నా మీదొట్టు. నన్ను నమ్ము నాగేశ్వరి, నన్ను నమ్ము. లేదు, నేను రాలేను. నేను ఆ దైవానికి వాగ్దానం చేశాను. క్షమించండి, నన్ను క్షమించండి.
ఆ